హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు సింగపూర్ ఫ్లైయర్ ఎలా ఉంటుందో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ప్రామినేడ్ ఎంఆర్టీకి వచ్చేసాము. ప్రామినేడ్ ఎంఆర్టీ నుంచి ఇలా బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సింగపూర్ ఫ్లైయర్ అని రాశారు. ఇక్కడ మిలీనియా వాక్ అని ఉంది కదా, ఇటు కాకుండా ఈ డైరెక్షన్స్ ఉన్న సైడే బయటకు వచ్చేసేయాలండి. సో ఇలా బయటకు వచ్చాక మీకు ఇలా కనిపిస్తుంది, చూసారా, జైంట్ వీల్లా కనిపిస్తుంది కదా అక్కడ, అదే సింగపూర్ ఫ్లైయర్ అనమాట. సో ఇంకా దాని డైరెక్షన్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి దగ్గరేనండి, ప్రామినేడ్ ఎంఆర్టీ వరకు వచ్చేస్తే మనం వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒక వెరైటీ వెహికల్ కనిపించిందండి. ఇది తర్వాత దీని గురించి నేను చెక్ చేస్తే ఇది డక్ టూర్ బస్ అని చెప్పి ఉంటుంది. సో సింగపూర్ అంతా తిప్పి చూపించే బస్ అనమాట ఇది. మేము వెళ్ళిన రోజు చాలా ఎండగా ఉంది. యాక్చువల్గా ఎండగా ఉన్నప్పుడే కొంచెం మనకి అన్నీ క్లియర్గా బాగా కనిపిస్తాయి. సో రోడ్ క్రాస్ చేసాక సింగపూర్ ఫ్లైయర్కి వెళ్ళే రూట్ అది అక్కడ పైన రాసుంది. ఎక్కడికక్కడ డైరెక్షన్స్ అన్నీ క్లియర్గానే రాశారండి ప్రామినేడ్ ఎంఆర్టీ నుంచి. లేదు డైరెక్ట్గా ట్యాక్సీలో వెళ్ళిపోతామన్నా కూడా ట్యాక్సీలో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. మెరీనా బే శాండ్స్కి చాలాసార్లు వచ్చాము. వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నీ చూసాం. ఇవేవి కొత్త కాదు, కానీ ఇటు సైడ్ ఎప్పుడు రాలేదనమాట. సో ఇటు నుంచి చూస్తున్నప్పుడు బిల్డింగ్స్ అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇక్కడంతా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇంకా సింగపూర్ ఫ్లైయర్కి దగ్గరికి వచ్చేసామండి. ఇది ఎంఆర్టీ దగ్గర నుంచి ఓవరాల్గా కరెక్ట్గా ఒక 10 minutes వాక్ ఉంది అంతే. సో 10 minutesలో ఈజీగా ఫ్లైయర్కి రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా ఉన్నది. మనం ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ ఎక్కడైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఉండే బస్ స్టాప్లో బస్ నెంబర్స్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. చూసారా, దగ్గరికి వచ్చాక ఎంత పెద్దగా కనిపిస్తుందో సింగపూర్ ఫ్లైయర్. ఇక్కడికి దగ్గరికి వచ్చేసాక కింద చూసారా టైం క్యాప్సూల్ అని రాసి కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఒక చిన్న మ్యూజియం లాంటిది అనమాట. సో సింగపూర్ ఫ్లైయర్, టైం క్యాప్సూల్ రెండు కలిపి టికెట్ ఉంటుంది. ఇక్కడ సింగపూర్ ఫ్లైయర్ అని రాసున్న ప్లేస్లో చాలామంది ఫొటోస్ అవి దిగుతారనమాట అక్కడ. దాని తర్వాత లోపలికి వెళ్తాం. ఇక్కడ ఎంటర్ అయ్యే దగ్గరే ట్యాక్సీ బే ఉంది. సో ట్యాక్సీలో వచ్చే వాళ్ళైతే ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తారు. సో ఈజీగా జస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతే సరిపోతుంది. లోపల చిన్నగా షాప్స్ కూడా ఉన్నాయి, కానీ అంత అఫోర్డబుల్ రేంజ్ అలా ఏం కాదు. ఇంకా లోపలికి వచ్చేస్తే మనకి దగ్గర నుంచి ఆ క్యాప్సూల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫ్లైయర్కి సంబంధించిన క్యాప్సూల్స్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి మనకి టికెట్స్ తీసుకోవడమే. ఇక్కడ టికెట్స్ తీసుకునేదంతా కూడా సెల్ఫ్ సర్వీసే ఉంది. సో ఇలా ఇక్కడ క్యూలో నించుని మనకి కావాల్సిన టికెట్స్ తీసుకోవడమే. ఇక్కడ ప్రస్తుతానికి చైనీస్లో రాసింది, ఇది ఇంగ్లీష్లో రాసింది. ఫస్ట్ ఉంది కదా సింగపూర్ ఫ్లైయర్ ప్లస్ టైం క్యాప్సూల్ కాంబో అని, అది తీసుకున్నాము. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. డైనింగ్తో కావాలి అనుకుంటే కూడా డైనింగ్తో కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఫ్లైయర్ కంటే ముందు ఆ టైం క్యాప్సూల్ చూసేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ క్యూ సిస్టమ్ ఉంది. సో టికెట్స్ అవి చూసి మనల్ని లోపలికి పంపిస్తారు. ఈ ఏరియాలో అయితే లిఫ్ట్స్ యూస్ చేయడానికి లేదండి, ఎస్కలేటరే వెళ్ళాలి. ఒకవేళ లిఫ్ట్స్ కావాలి అని అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వేరే డైరెక్షన్లో తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది టైం క్యాప్సూల్ అనమాట. ఇది ఒక చిన్న మ్యూజియం లాంటిది. అంతా డార్క్గా ఉంటుంది అండ్ ఇందులోనే లైట్స్ అవన్నీ చిన్న చిన్నగా అక్కడక్కడ లైట్స్ కింద ఉంటాయి. ఓవరాల్గా టైం క్యాప్సూల్ గురించి చెప్పాలి అంటే ఇది డిఫరెంట్ టైం జోన్స్ చూపిస్తున్నారండి. అంటే సింగపూర్ ఒక్కొక్క టైం జోన్లో అది ఎలా ఉంది, పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్లో ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ విజువల్గా చూపిస్తున్నారనమాట. నార్మల్గా అయితే మేము ఇక్కడికి రావడానికి ముందు అంతా మేము చెక్ చేసుకున్నప్పుడు దేనికి ఎంత టైం పడుతుంది అని అన్నప్పుడు ఈ టైం క్యాప్సూల్లో 1 hour చెప్పారండి. 1 hour టైం క్యాప్సూల్స్ అంతా తిరగొచ్చని. కొంచెం అంతా డీటెయిల్డ్గా చూసుకుని నెమ్మదిగా వెళ్తే ఒక 45 minutes అలా, అట్లీస్ట్ 40 to 45 minutes అయితే టైం పడుతుంది ఈ టైం క్యాప్సూల్లో. కొంచెం ఎక్కువే ఉంది. ఇది కాకుండా ఇంకా పై ఫ్లోర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చినా కూడా బోర్ కొట్టకుండా ఈ రకంగా ఇంటరాక్టివ్వి చాలా పెట్టారండి. అన్నీ గ్లో అయ్యేలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ప్లేస్ అంతా డార్క్గా ఉంది కాబట్టి.
ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలందరూ సరదాగా ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగున్నాయి. కింద ఎక్కడ నించోవాలో ఇలా పెట్టేసి ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో నించుంటే అక్కడ సెన్సార్స్ ఉన్నట్టున్నాయి. ఈ రకంగా హ్యాండ్ పెట్టి ఇలా మూవ్ చేస్తే ఒక్కొక్క టాపిక్ గురించి, ఒక్కొక్క లీఫ్లో ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తుందన్నమాట. సింగపూర్లో పాస్ట్ ఎలాగా, ప్రజెంట్ ఎలాగా అనేది ఈ రకంగా రాసి అండ్ అక్కడ వాయిస్ కూడా వస్తుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా తెలుసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది. ఇంకా ఇలా నడుస్తూ వెళ్ళే కొద్దీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. నెక్స్ట్ది మీకు కనిపిస్తుంది కదా, సింగపూర్ రివర్ లాగా చూపిస్తున్నారు. సైడ్ అంతా రివర్ ఫ్లో అయ్యేలాగా, సైడ్ అంతా క్లాత్ అలా ఉందన్నమాట. దాని మీద ఇలా లైట్స్ అవి పెట్టి రివర్ వెళ్తున్నట్టుగా చూపిస్తున్నారు. చూసారు కదా ఇంటరాక్టివ్గా ఎలా ఉందో. అలాగే ఆ రోబో లాగా అన్ని ప్లేసెస్లోనూ చిన్నగా ఇలా ఒక రోబో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. వినడానికి అది చాలా బాగుంటుంది. సో అలా కొన్ని ప్లేసెస్లో నించుని ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా విని అలా ప్రాపర్గా అంతా చూస్తే ప్రాబబ్లీ 1 hour పట్టేస్తుంది అనుకుంటండి. నెక్స్ట్ మనం వెళ్ళేది ఇన్ఫినిటీ స్పేస్. ఇది లోపల చిన్న రూమే అయినా కూడా పెద్దగా కనిపిస్తుంది. చుట్టూ అంతా మిర్రర్స్ పెట్టేసి ఉన్నది అండ్ లోపలంతా కూడా బాగా లైట్స్ అవి ఒక పర్టికులర్ టైంలో సౌండ్ అండ్ లైట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఫ్రంట్ కనిపిస్తుంది మిర్రరు. సో మన ఇమేజ్ చాలాసార్లు కింద కనిపిస్తుంది అనమాట. ఈ ఇన్ఫినిటీ రూమ్లో మాత్రం ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుందండి. సో బాగా ఫొటోస్ దిగొచ్చు. ఇంకా ఇది అయిపోయాక ఇంకా బయటకు వచ్చామండి. నెక్స్ట్ ఫ్లోర్ ఇంకా పైకి ఎక్కితే పైన ఇంకా ఈ మ్యూజియంకి సంబంధించిన కంటిన్యూయేషన్ అంతా ఉందన్నమాట. ఇక్కడి నుంచి కూడా మనకు క్యాప్సూల్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫ్లోర్లో టైం క్యాప్సూల్ చూస్తున్నాము. ఇక్కడైతే టైం క్యాప్సూల్లో అంటే కింద ఫ్లోర్లో ఉన్నంత ఇంటరాక్టివ్గా అలా ఏమీ లేదు, ఎక్కువ ఇలా నడుస్తూ ఉండడమే. అండ్ ఈ సింగపూర్ ఫ్లైయర్ ఉంది కదా, ఆ ఫ్లైయర్ గురించి ఎక్కువ చెప్తున్నారనమాట. దాని గురించి అదే ఇలా 150 meters ఉంటుందంట కింద నుంచి పైదాకా. మొత్తం గ్రౌండ్ నుంచి లెక్క పెడితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఇది 2005లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 2008కి అయిందంట. 2008 నుంచి ఇది ఆపరేషన్లోకి వచ్చిందనమాట అందరూ యూస్ చేయడానికి. సో దీనికి సంబంధించినవన్నీ ఇలాగా ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ వీటి మీద రాసేసి ఉన్నాయి. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఫొటోస్ అవి దిగొచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళే తీస్తారు. వాళ్ళు తీసి ఒకవేళ మనకి నచ్చితే మొత్తం క్యాప్సూల్ అంతా తిరిగి వచ్చిన తర్వాత మనం ఫొటోస్ అవి కలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, పై ఫ్లోర్లో పెద్దగా మ్యూజియంలో చూసేసేదేమీ లేదండి. డైరెక్ట్గా ఇక్కడ క్యాప్సూల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ లైన్లో నించుని ఈ క్యాప్సూల్స్ దగ్గర నుంచి చూస్తున్నాం అనమాట. ఒక్కొక్క క్యాప్సూల్ ఒక్కొక్కలా ఉంది. అండ్ క్యాప్సూల్ పెద్దగా ఉన్నా కూడా ఒక ఫ్యామిలీకి ఒకటే ఇస్తున్నారు. సో మనకి ప్రైవసీ అది బాగుంటుంది. కొన్ని వాటిల్లో అయితే ఇలా డైనింగ్కి కూడా ఉన్నాయి. చూసారు కదా ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో ఇవి. మామూలుగా అయితే ఈ ఫ్లైయర్ని మనం చాలా దూరంలో అలా చూసినప్పుడు అది అసలు కదులుతున్నట్టు కూడా అనిపించదండి. చాలా స్లోగా కూడా మనకు మూమెంట్ కనిపించదు అనమాట. అంత స్లోగా తిరుగుతుంది. దగ్గర నుంచే మీకు ఇంత స్లోగా కనిపిస్తుందంటే ఇంకా దూరం నుంచి అసలు అది కదులుతున్నట్టే కనిపించదు అనమాట. కిందంతా ఇలా నెట్ కింద పెట్టేసి ఉన్నది. మేము వెళ్ళిన రోజు అయితే అస్సలు రష్ లేదండి. క్యూ కూడా చాలా చిన్నగా ఉంది. అండ్ కపుల్స్లా ఉన్నా కూడా అంటే మొత్తం ఆ క్యాప్సూల్లో పట్టినంత మందిని తోసేసి అలా చేయలేదు. ఇద్దరున్నా కూడా క్యాప్సూల్ అంతా ఇద్దరికి ఇచ్చేసి నెక్స్ట్ క్యాప్సూల్లో నెక్స్ట్ ఫ్యామిలీకి ఇచ్చి అలా చేశారనమాట. ఇందులో డైనింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు అది కావాలి అని అనుకుంటే మీరు టికెట్స్ బుక్ చేసే దగ్గరే మీరు అవి సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సెపరేట్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ సరదాగా ఎలా ఎక్కుతున్నారో చూపిస్తున్నానండి. వాళ్ళ దగ్గరుండి నెమ్మదిగా ఇలా ఎక్కిపిస్తారు. చూసారా, ఇద్దరో ముగ్గురో వెళ్ళినట్టున్నారు కదా.
వాళ్ళకి మొత్తం క్యాప్సూల్ అంతా ఇచ్చారు. ఇప్పుడు మా టర్న్ వచ్చింది. సో ఇంత స్లోగా ఉంటుంది, అసలు మూవ్ అవుతున్నట్టే లేదు, నార్మల్గా ఎక్కేసేయచ్చు. లోపలంతా ఇలా ఉంటుంది, జస్ట్ బెంచెస్లా ఉండి చుట్టూ చూడగలిగేలాగా పెట్టారనమాట. వాళ్ళు ఎక్కేటప్పుడు చెప్పారు, లోపల అంటే పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పినట్టున్నారు, లోపల పరిగెట్టొద్దు, పైకి వెళ్ళిన తర్వాత పరిగెట్టడం అలాంటివి చేయొద్దు అని చెప్పారు. ఇంకా అందరూ ఎక్కేసాక బయట నుంచి లాక్ చేసేస్తారు వాళ్ళు, తర్వాత వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాతే వస్తుంది. సో అంతా సేఫ్గానే ఉంది. ఇంకా ఎక్కేసిన తర్వాత అయితే మనకి మొత్తం 30 minutes టైం పడుతుందండి. అప్రాక్సిమేట్గా ఒక 5 minutes అటు ఇటు 30 minutes కరెక్ట్గా పడుతుందన్నమాట ఒక ఫుల్ రౌండ్ అంతా తిరగడానికి. సింగపూర్ అంతా 360 degreesలో వ్యూ చాలా చాలా బాగుంటుంది. నియర్ బై కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి కదా, ఇండోనేషియావి, మలేషియావి, పార్ట్ ఆఫ్ మలేషియా, అలా చిన్న చిన్నగా కనిపిస్తుంది. ఇంకా సింగపూర్కి సంబంధించిన ఇప్పుడు మీరు చూస్తుంది అయితే F1 రేసింగ్ పిట్ అనమాట. అది ఇక్కడ నుంచి డోమ్స్ లాగా 2 కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి ఫ్లవర్ డోమ్ ఒకటి, ఇంకొకటి క్లౌడ్ ఫారెస్ట్ అనమాట. గార్డెన్స్ బై ద బేలో డోమ్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న రివర్ అంతా కూడా సింగపూర్ రివర్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, వర్త్ వాచింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టాప్ వ్యూ అనమాట. మా క్యాప్సూల్ కంప్లీట్గా పైన ఉన్నప్పుడు వ్యూ ఇది. పక్క క్యాప్సూల్ అండ్ పక్కన కనిపిస్తుంది కదా మెరీనా బే శాండ్స్, అన్నీ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అన్నీ. సో చాలా చాలా బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత ఎక్కినప్పుడు అసలు ఎక్కుతున్న ఇది ఏం తెలియలేదు, బట్ దిగుతున్నప్పుడు లైట్గా తెలుస్తుంది, కొంచెం ఆ డిజీనెస్ అంతా కూడా తెలిసింది. బట్ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. అసలు ఈ క్యాప్సూల్ చూసారా, మొత్తం క్లౌడ్స్లో మధ్యలో ఉన్నట్టు భలే ఉంది కదా. ఇందులో ఉన్న 30 minutes ఇలా చుట్టూ చూస్తూ ఉండిపోయామండి. మధ్యలో బెంచెస్ ఇచ్చారు, కనీసం కూర్చొని కూడా కూర్చోలేదు, ఎక్కువసేపు కూర్చోలేదు. ఫస్ట్లో వెళ్ళగానే కూర్చున్నాం, ఏదో కదిలిపోతుంది అన్న మోడ్లో కూర్చున్నాం, కానీ అసలు అలా ఏం లేదు, అంతా అలా తిరుగుతానే ఉన్నాము. అసలు బెంచెస్ జోలికి వెళ్ళలేదు మేము. డైనింగ్ కూడా తీసుకునే వాళ్ళకైతే ఇలా 30 minutes కాదండి, 30 minutes సరిపోదు కదా యూజువల్గా. సో వాళ్ళకి 60 to 90 minutes ఉంటుందన్నమాట. 60 to 90 minutes అంటే మోస్ట్లీ 2 or 3 rounds కంప్లీట్గా తిరిగేంత వరకు కూడా వాళ్ళు నెమ్మదిగా ఫుడ్ అది ఎంజాయ్ చేస్తూ తింటూ మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి రైడ్, మనది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది కిందకి. అసలు వెళ్ళేటప్పుడు చాలా టైం ఉన్నట్టు అలా అనిపించింది పైకి వెళ్ళేటప్పుడు. ఇంకా పైనుంచి కిందకి దిగినప్పుడు చాలా స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది టైం అంతా యాజ్ యూజువల్.
జర్నీ ఎండ్ అయ్యేటప్పుడు ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా, అలాగే ఉంది. ఇవి నెమ్మదిగా ఒక్కొక్క క్యాప్సూల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డోర్ ఓపెన్ చేసి వాళ్ళు మనకి గైడ్ చేస్తున్నారు. వాళ్ళు మనకి చెయ్యి అందించి తీసుకొస్తున్నారు అన్నమాట బయటికి. కొంచెం దిగేటప్పుడైతే కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ డిజీనెస్ అలా అనిపించింది లైట్గానే, అది కూడా. మిగిలినంతా చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా అంతా అయిపోయాక దిగి వెళ్ళిపోవడమే. సింగపూర్లో యూజువల్గా ఏ అట్రాక్షన్కైనా మనం వెళ్ళినప్పుడు ఆ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినవి చిన్నగా మెమరబుల్గా గిఫ్ట్స్ గుర్తుండిపోయేలా కొనుక్కోవడానికి ఒక షాప్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది కూడా అంతే. మొత్తం నడుచుకుని ఒక 5 minutes వాక్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో నడుచుకుని బయటికి వెళ్ళేసరికి మనం డైరెక్ట్గా ఒక షాప్లోకి వెళ్తాము. ఆ షాప్లో మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు. అండ్ టైం క్యాప్స్యూల్లో మన మ్యూజియంలో ఒక ఫోటో దిగామని చెప్పాను కదా, ఆ ఫోటో కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట. అందరివి ప్రింట్అవుట్స్ తీసి అమ్ముతున్నారు. సో మనకి కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే అక్కడే వదిలేసి కూడా వచ్చేసేయచ్చు. సో ఇదండి మా సింగపూర్ ఫ్లయర్ అండ్ టైం క్యాప్స్యూల్ జర్నీ. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.